సార్ నేను ఒకటి తినండి, మీరు రాత్రి 11 ఇంటికి వెళ్ళి పడుకుంటారు. లారీ కూడా ఎక్కడ పడుకుంటాడంటే కింద పడుకుంటాడు, లేకపోతే తార్బల్ మీద పడుకుంటాడు. ఆడు బతికేంటో మీకు ఆడు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు లేని ఎవరిస్తారు డబ్బులు? మీరు 11 దాకా పని చేస్తారు, చెమట. రేపు పొద్దున వాళ్ళు వస్తారు, రేపు పొద్దున లారీలు అన్ని లోన్ పెట్టించండి, రేపు బియ్యం కూడా ఆపిస్తాను, దింపించండి అంతే. ఇంకా దీంట్లో ఏం లేదు. దింపించకపోతే మీరు మొత్తం తాళవేసి పడండి, ఏం తెప్పండి, మేము వేరే గొడవలు డైవర్ట్ చేస్తాను ఈ రైస్ కూడా. మాకు కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యే గారు మా బాధలు చూసి మా సాయం చేసి మాకు భోజనాలు కూడా పెట్టేయమని చెప్పి వీళ్ళ పనులు ఇంటింటిగా దిగుమతి చేయాలని చెప్పారు. మాకు మంచి సాయం చేశారు. ఆయన ఎప్పుడు స్థలం ఉండాలి. మాకు ఇది ఒక తెలుగు చేసి మాకు రేపు సాయంత్రం కల్లా మమ్మల్ని ఖాళీ చేయించి పంపిస్తే ఆల్రెడీ ఒక 6 డ్రైవర్లు అయితే కేంద్రంలో అయితే హాస్పిటల్కి వెళ్లి సిలిండర్ కూడా ఎక్కించుకొచ్చాము. ఈ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యే గారు మా బాధలు చూసి తట్టుకోలేక వీళ్ళందరూ తీసుకెళ్లి భోజనాలు కూడా పెట్టేయమన్నారు. ఆయన ఎప్పటికీ స్థలం ఉండాలి.